హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేంటే మన యొక్క డే 45 జావా కంప్లీట్ కోర్సులో మనం వచ్చేంటే సమ్ జావా ప్రోగ్రామ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అని చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అని చేసుకోండి. సో మనకి టుడే వచ్చి మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏమి అని చూసినట్లయితే మనకు వచ్చేంటే అర్షెడ్ నంబర్. ఓకే, సో మనకు వచ్చేంటే ఈ నంబర్ మనకు వచ్చేంటే ఏమి అనే దాని గురించి మనం వచ్చేంటే క్లియర్గానే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అర్షెడ్ నంబర్. ఓకే, హర్షిడ్ నెంబర్. సో నార్మల్గా మనకు వచ్చేంటే సేమ్ రిలేటెడ్ మనం వచ్చేంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అనేది చేసినాం. బట్ మనకు వచ్చేంటే స్మాల్ లాజిక్స్ అనేది చేంజ్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటే సమ్ నంబర్ అనేది ఇస్తున్నాను అనుకుందాం. ఎగ్జాంపుల్ మనం వచ్చేంటే 1-2 అనేది ఇస్తున్నాం. ఓకే, సో ఈ 1-2 అనేది ఇస్తే మనం ఈ డిజిట్స్ ని మనం వచ్చేంటే సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 + 1 ఎంత? 3. ఓకేనా, సో మనకు వచ్చేంటే 3 అనేది ఈ 12 కి మనం వచ్చేంటే డివైజర్ అవుతుందా లేదని చెక్ చేయాలి. ఓకేనా, సో అంటే మనకు వచ్చేంటే డివిజిబుల్ అనేది అవుతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా, సో మనకు వచ్చేంటే 3 అనేది డివిజిబుల్ అవుతుందంటే ఎస్ 3 4 జా 12 కదా. సో కాబట్టి ఇది వచ్చి మనకు వచ్చేంటే ట్రూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంకొక నెంబర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 11 నెంబర్ అనేది తీసుకుందాం. సో 11 అంటే దీనికి మనం వచ్చేంటే 2 అనేది వస్తుంది. సో ఇది మనకు వచ్చేంటే 2 అనేది దీంతో డివిజిబుల్ అవుతుందంటే నో, నాట్ కండిషన్, ఇది ఫాల్స్ అనేది అవుతుంది. ఓకేనా, సో ఇది మనకు వచ్చేంటే అర్షేడ్ నెంబర్, ఇది వచ్చి నాట్ అర్షేడ్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేంటి ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. చాలా సింపుల్ లాజిక్ మనకు వచ్చేంటి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఈవెన్ మీరు వచ్చేంటి క్వశ్చన్స్ మీరు ఇప్పుడు చూసినట్టు మీరే ఓన్గా ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చేంటే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫ్యాక్టర్స్. ఓకే, సో ఫ్యాక్టర్స్ అంటే ఏమనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ మనం వచ్చేంటే ఒకేసారి ప్రోగ్రామటికల్గా అన్ని చూద్దాం. ఓకే, సో నార్మల్గా మనకు వచ్చేంటే ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటి 6 అనేది ఇస్తే మనకు వచ్చేంటే 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? సో 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి? 6 అనేది 1తో డివిజిబుల్ అనేది అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది. సో టోటల్గా మనకు వచ్చేంటే 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటే 12 అనేది తీసుకున్నాం అనుకో. సో 12కి ఏమేమి ఫ్యాక్టర్స్? 12 7 తీసుకున్నాం. ఓకే, 7కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చూద్దాం. సో 7కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 7 అనేది మనకు వచ్చేంటే 1తో డివిజిబుల్ అవుతుంది, 7తో డివిజిబుల్ అవుతుంది. సో మిడిల్లో ఏదైనా డివిజిబుల్ అవుతుందంటే నో. సో కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో అవుట్పుట్ అనేది మనకు వచ్చేంటే 2 అనేది రావాలి. సో ఇక్కడ అవుట్పుట్ అనేది మనకు వచ్చేంటే 4 అనేది రావాలి. ఓకే, సో ఇది 2 ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకు వచ్చేంటే సీరియస్. అంటే నార్మల్గా మనం వచ్చేంటే ఈ యాప్ట్యూడ్ రీజనింగ్, సో మనం వచ్చేంటి ఇలాంటి క్వశ్చన్స్లో మనం వచ్చేంటి ఫైండ్ అవుట్ అనేది చేయమంటారు. మనకి అసెస్మెంట్లో ఇస్తూ ఉంటారు సీరియస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేంటి ఎన్ టర్మ్స్ ఆఫ్ సీరియస్, లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 4 9 16 నుంచి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తే ఇక్కడ నెక్స్ట్ వచ్చే వాల్యూని మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఓకేనా, సో సేమ్ లైక్ ప్రాబ్లమ్ ఇది కూడా మనకు వచ్చేంటే ఇప్పుడు మనం ఎన్ అనేది ఇస్తే ఎన్ వరకు వచ్చే సీరియస్ నంబర్స్ని మనం ప్రింట్ అనేది చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకు వచ్చేంటే ఏం లేదు. ఇక్కడ మనకు వచ్చేంటే ఇది ఇక్కడ ఉన్న సీరియస్ అనేది ఏ సీరియస్ ఫార్మాట్లో ఉందంటే సో 1 4 9 16. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం నీ యాప్ట్యూడ్ మనకు వచ్చేంటే అక్కడ ఇచ్చే క్వశ్చన్స్ లాగా నేను చెప్తున్నా. బట్ మనకు వచ్చేంటే ఇక్కడ మనం డిఫరెంట్గా సాల్వ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ సిరీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సిరీస్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఇదేం 1 స్క్వేర్, ఇది వచ్చి మనకు వచ్చేంటే 2 స్క్వేర్, సో ఇది వచ్చి మనకు వచ్చేంటే 3 స్క్వేర్, సో ఇది వచ్చి మనకు వచ్చేంటే 4 స్క్వేర్. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 5 స్క్వేర్, అంటే 5 into 5 25. సో నెక్స్ట్ వచ్చి అవుట్పుట్ 25. సో ఇలా మనం వచ్చేంటే యాప్ట్యూడ్లో మనం వచ్చేంటే ఆన్సర్స్ అనేది రాస్తూ ఉంటాం. ఓకేనా, సో 25 అనేది యాప్ట్యూడ్ రీజనింగ్ సమ్ దీంట్లో. ఓకేనా, సో ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేంటే ఇదే విధంగా మనం వచ్చేంటే మనం ప్రోగ్రామటికల్ యొక్క మనకు వచ్చేంటే నెంబర్ అనేది ఎన్ అనేది ఇస్తే మనకు వచ్చేంటే ఎన్ వరకు ఉన్న సీరియస్ నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. సో ఎన్ వరకు అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది 6 ఇచ్చాను అనుకో. సో మనకు వచ్చేంటే 1 స్క్వేర్ ప్రింట్ చేయాలి, 2 స్క్వేర్ ప్రింట్ చేయాలి, 3 స్క్వేర్ ప్రింట్ చేయాలి, 4 స్క్వేర్ ప్రింట్ చేయాలి, 5 స్క్వేర్ ప్రింట్ చేయాలి, 6 స్క్వేర్ వరకు మనకు ప్రింట్ చేయాలి. సో వీటి వాల్యూస్ అన్ని ప్రింట్ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం 3 ప్రాబ్లమ్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసినా. ఒకవేళ మీకు ఐడియా అనేది వస్తే మీరే ఓన్గా సాల్వ్ అనేది చేయండి. వీడియో అనేది పాస్ చేసి వన్స్ మీరు వచ్చారంటే సాల్వ్ చేసిన తర్వాత మీరు వచ్చారంటే కావాలంటే వీడియో అనేది రిజ్యూమ్ చేసుకుని మీరు చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామటికల్గా వెళ్దాం. ఓకే, మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏమేమి చూస్తుంటే మనకు వచ్చేంటే అర్షియడ్ నెంబర్. సో ఈ నెంబర్ అనేది మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకు వచ్చేంటే యూజర్ దగ్గర నుంచి మనం వచ్చేంటే ఇన్పుట్ అనేది ఫస్ట్ తీసుకున్నాం. సో ఇంట్ నంబర్ ఈక్వల్ టు నేను వచ్చేంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని తీసుకుంటున్నా. ఓకే, సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకు వచ్చేంటే ఎవ్రీ డిజిట్ యొక్క సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంట్ సమ్ ఈక్వల్ టు నేను వచ్చేంటే 0 అని తీసుకుంటున్నా. సో నెక్స్ట్ మనకి ఎవ్రీ డిజిట్ సమ్ కాబట్టి మనం వచ్చేంటే నెక్స్ట్ వచ్చి మనం వచ్చేంటే మన యొక్క ఒరిజినల్ నెంబర్ని మనం వచ్చేంటే డివిజిబుల్ చేయాలి కదా. సో అంటే మనకి ఒరిజినల్ నెంబర్కు మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇంట్ ఒరిజినల్.
సో ఒరిజినల్ నెంబర్ ఈక్వల్ టు నేను వచ్చి నెంబర్ అనేది తీసుకుంటున్నా. ఓకే ఓకే సో ఇప్పుడు మనం వైల్ లూప్ అనేది తీసుకుందాం. సో వైల్ మనకు వచ్చేదంటే నంబర్ గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు మనకు చెక్ చేయాలి. సో మనం వచ్చేదంటే ఎవ్రీ డిజిట్, సో ఇంట్ ఓకేనా, సో ఇంట్ డిజిట్ ఈక్వల్ టు నేనేం చేస్తాను నంబర్ డివైడ్ బై 10 అనేది చేస్తున్నాను. సో ఇది మనం మల్టిపుల్ లైన్స్ రాయాల్సిన అవసరం లేదు, దీన్ని మనం వచ్చి సింగిల్ లైన్లో రాసుకోవచ్చు కావాలంటే ఓకేనా. సో అంటే ఇక్కడ మనం ఇది డైరెక్ట్గా మనం వచ్చి ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అనేది రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్. సో ఎందుకంటే మనం ఇక్కడ నంబర్ అంటే మనం ఎవరు వచ్చే డిజిట్నే కదా సమ్ చేస్తాం, సో దాన్ని ఒక డిజిట్లో స్టోర్ చేసి మళ్ళీ వచ్చి మనం సమ్ చేసేదానికి డైరెక్ట్గా కావాలంటే రాసుకోవచ్చు అనమాట. సో అది మన ఇష్టం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి నంబర్ ఈక్వల్ టు నంబర్ డివైడ్ బై 10. సో దీనికి నేను ఎలా చేయొచ్చు, నంబర్ డివైడ్ బై ఈక్వల్ టు 10 అనేది కూడా చేయొచ్చు ఓకేనా. సో ఇది ఆపరేటర్స్ మీకు క్లియర్గా తెలుసు అనుకుంటా, ట్రై చేద్దాం. ఎందుకంటే మనం వచ్చి ఎప్పుడు ఒకేలాగా చేస్తే మనకు వచ్చి ప్రోగ్రామెటికల్గా మీకు వచ్చి ఓన్లీ అది మాత్రమే ఐడియా వస్తుంది. ఇలా కూడా మీరు వచ్చి ట్రై చేయాలన్నమాట. ఓకే సో ఇది నార్మల్గా నేను వచ్చి ఇది ఎలా ఉంటుంది, నంబర్ ఈక్వల్ టు నంబర్ డివైడ్ బై 10 ఇలా అనేది కన్సిడర్ చేస్తుంది. ఓకే ఓకే సో ఇప్పుడు మనకు వచ్చి ఎవ్రీ డిజిట్ సమ్ అనేది చేసేసినాం. సో మనకు వచ్చి ఆ సమ్ అని మనకు వచ్చి సమ్లో స్టోర్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. సో మనకు వచ్చి మన యొక్క ఒరిజినల్ నంబర్, సో ఒరిజినల్ నంబర్ డివిజిబుల్ బై మనకు వచ్చి మన యొక్క సమ్ డబుల్ ఈక్వల్ టు మనకి 0 అయింది అనుకో, సో ఆ నెంబర్ని మనం వచ్చి అర్షేడ్ నెంబర్ అంటాం. సో నేను మిస్టేక్ అయ్యి వేరే దాంట్లో రాసేసినాం లాజిక్ అనుకుంటా. ఓకే సో ఇక్కడ రాసినాం. ఓకే ఎన్ టర్మ్లో రాసేసినాం. ఓకే సో నో ప్రాబ్లం, మనం కాపీ పేస్ట్ అనేది చేసుకున్నాం. కంట్రోల్ ఎక్స్. ఓకే మనకు వచ్చి ఇక్కడ మనం రాయాలి. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చి కంట్రోల్ సి. ఇప్పుడు మనకి ఇది సాటిస్ఫాక్షన్ అయింది అనుకో, మనకు వచ్చి దీన్ని మనం వచ్చి అర్షేడ్ నెంబర్ అంటాం. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చి అర్షేడ్ అనేది మనం ప్రింట్ అనేది చేస్తున్నాం. సో ఈల్స్ ఓకేనా, సో ఈల్స్ నేనేం చేస్తున్నా ఎస్ఓయూటీ. సో మనకు వచ్చి నాట్ ఓకేనా, సో నాట్ అర్షేడ్. సో మీరు కావాలంటే నెంబర్ అనేది యూస్ చేసుకోవచ్చు కామన్గా. సో మన ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసాం, చాలా సింపుల్గా ఉంది కదా. ఓకే సో ఇప్పుడు మనం వచ్చి ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. రైట్ క్లిక్ రన్ యాజ్. ఓకే సో మనం ఇప్పుడు ఏదైనా నెంబర్ అనేది ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 12 అనేది ఇచ్చిన అనుకో. సో 12 అంటే 1 + 2 మనకి 3 డివిజిబుల్ 2 అయితే మనకు వచ్చి అర్షేడ్ నెంబర్ అనేది వచ్చింది. అదే నేను వచ్చి 11 అనేది ఇస్తే మనకు వచ్చి నాట్ అర్షేడ్ అనేది రావాలి. ఓకేనా సో మనం 11 అనేది ఇద్దాం. సో మనకు వచ్చి 11 అనేది నాట్ అర్షేడ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం వచ్చి ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం అనమాట. సో నార్మల్గా మీకు వచ్చి అసెస్మెంట్లో మీకు వచ్చి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ మీరు వచ్చి ఆ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండర్స్టాండ్ చేసుకుని మీరు వచ్చి ఓన్గా మీరు వచ్చి సాల్వ్ అనేది చేయాలి. సో మనం ఫ్యూచర్ క్లాసెస్లో మనం వచ్చి వన్స్ మనకి అన్ని కంప్లీట్ అయిన తర్వాత నేను ఈవెన్ అలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చి మనం ప్రొవైడ్ అనేది చేస్తాం, జస్ట్ అసెస్మెంట్స్ లాగా. సో మీరే అండర్స్టాండ్ చేసుకుని మీరే సాల్వ్ అనేది చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేది చూద్దాం. సో వన్స్ అన్ని క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత, సో మీకు ఈ కోర్స్ ఎంటైర్గా మీరు కంప్లీట్ చేసే లోపల మీకు వచ్చి ఈవెన్ మీకు ఒక నార్మల్ మీరు బేసిక్ లెవెల్ అసెస్మెంట్స్ అనేది అటెండ్ అయితే మీకు ఈజీగా క్లియర్ చేసే విధంగా మన యొక్క క్లాసెస్ అనేది కవర్ చేస్తాం. ప్లస్ మనకు వచ్చి ఇంటర్వ్యూస్లో మనం వచ్చి A to Z మీకు వచ్చి జావాలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు ఉంటుంది. మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్లో నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్రోగ్రామ్స్ అనేది మీకు వచ్చి డిఎస్సి అనేది ఉంటుంది. సో డిఎస్సికి సంబంధించింది మనం ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో మీరు అది ఫాలో అనేది అవ్వండి. ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏమని చూస్తే మనకు వచ్చి కౌంట్ ఓకేనా. సో మనకు వచ్చి ఫ్యాక్టర్స్ అంటే మనకి ఇచ్చిన నంబర్కి మనకు వచ్చి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో దీనికోసం నేను వచ్చి ఇంట్ నంబర్ ఈక్వల్ టు మనం వచ్చి ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి మనం ఇక్కడ నార్మల్గా మనం కౌంట్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇంట్ కౌంట్ ఈక్వల్ నేను ఇనిషియల్గా 0 అనేది తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఫైనల్గా మనం వచ్చి కౌంట్ని ప్రింట్ అనేది చేద్దాం. ఓకే సో నవ్ వచ్చి మనకు వచ్చి కౌంట్ అని ప్రింట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు నేను వచ్చి మన ఇక్కడ నార్మల్గా మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు మనకి ఇచ్చిన నెంబర్ వరకు మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలనేది. సో కాబట్టి మనం వచ్చి డైరెక్ట్గా మనం వచ్చి ఫర్ లూప్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు నేను వచ్చి 1 ని తీసుకుంటున్నా. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకు వచ్చి నెంబర్ అనేది తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చి I++ అనేది తీసుకుంటున్నా. ఓకే సో ఇఫ్ కండిషన్ మనకు వచ్చి మన యొక్క నంబర్ ఓకేనా. సో మనకి మోడల్ అంటే మనకి పర్సెంటైల్ పైన మనకు వచ్చి మన యొక్క ఐ ఓకేనా ఫ్యాక్టర్స్ అనేది మనకి డివిజిబుల్ అయితే మనకు వచ్చి మనం కౌంట్ అనేది చేస్తున్నాం, కౌంట్ ++. సో ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం.
సో ఇది చాలా సింపుల్ అయిన ప్రాబ్లం అనమాట. ఓకే. సో ఇది మనకు వచ్చేంటే అరిషియడ్ నెంబర్ అనేది రన్ అవుతుంది. సో మనం కౌంట్ ఫ్యాక్టర్స్ అనేది రన్ చేద్దాం. సో రన్ యాజ్ కౌంట్ ఫ్యాక్టర్. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేంటే మనకు వచ్చేంటే 6 అనేది ఇస్తున్నా. 6 అనేది ఇస్తే మనకు వచ్చేంటే టోటల్ 4 అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఒకవేళ మనం వచ్చేంటే 7 అనేది ఇస్తే మనకి జస్ట్ వచ్చేయమంటే మనకి 2 అనేది రావాలి. సో కాబట్టి 7 అనేది ఇస్తున్నా, మనకు వచ్చేంటే 2 అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వచ్చేంటే ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే ఎన్ టర్మ్. ఓకే. సో ఈ ఎన్ టర్మ్ అంటే మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనం వచ్చేంటే సిరీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సిరీస్లో మనం ప్రింట్ అనేది చేయాలి మనకి ఇచ్చిన నెంబర్స్ వరకు. ఓకే. సో దీనికోసం ఇంట్ నంబర్ ఈక్వల్ నేను వచ్చేంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే డైరెక్ట్గా నేను ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనకు వచ్చేంటే 1 అనేది తీసుకుంటున్నా. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నేను వచ్చేంటే నంబర్ తీసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే ఐ ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నా. సో ఈ ప్రోగ్రామ్ మనం సింగిల్ లైన్లో రాసేయచ్చు కాబట్టి దీనికి మనం ఏదైనా సరే మనకి లూప్స్లో కానీ మనకు వచ్చేంటే దీంట్లో మనం సింగిల్ లైన్లో లాజిక్ రాసినప్పుడు మనం వచ్చేంటే బ్రాకెట్స్ అనేవి యూస్ చేయకపోయినా మనకు వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో ఈవెన్ లూప్స్లో కూడా. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేంటే SOUT అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకే. సో ఇక్కడ నేను సింగిల్ లైన్లో రాస్తున్నా కాబట్టి నేను ఇక్కడ మనకు వచ్చేంటే బ్రాకెట్ అనేది ఇవ్వలేదు. అయినా మనకు వచ్చేంటే ఎర్రర్ అనేది ఉండదు అనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ ఇంటూ ఐ. ఓకేనా. సో మనకు వచ్చేంటే ఐ ఇంటూ ఐ అనేది మనకి ఫైల్ అనేది. సో కావాలంటే మనం కొంచెం స్పేస్ అనేది ఇచ్చుకుందాం. సో మనకి సేమ్ లైక్ సిరీస్ లాగా ప్రింట్ చేసేదాని కోసం. సో ఇక్కడ ఒక బ్రాకెట్ అనేది పెడుతున్నాం. సో మనకి ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనకి దాని యొక్క స్క్వేర్ అనేది మనకు వచ్చే నంబర్ యొక్క స్క్వేర్ అనేది మనకి ఫైండ్ అవుట్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో మనకు వచ్చేంటే ఇక్కడ నేను 5 అనేది ఇస్తే మనకు వచ్చేంటే సేమ్ లైక్ మనకు వచ్చేంటే ఓకే ఈ ప్రోగ్రామ్ను మనం రన్ అనేది చేయాలి. రన్ యాస్. ఓకే. సో మనకి ఇది డైరెక్ట్గా ఎక్లిప్స్ లాగా ఆటోమేటిక్గా తీసుకోవడం లేదు. ఓకే. మనం ఏదైతే ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ అనేది. సో ఇప్పుడు మనకు వచ్చేంటే 5 అనేది ఇద్దాం. సో 5 అనేది ఇస్తే మనకి క్లియర్ చూడొచ్చు 1 4 9 16 25 అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వచ్చి ప్రోగ్రామ్స్ అనేది సింపుల్గా మనం వచ్చి సాల్వ్ అనేది చేసుకోవచ్చు. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఈజీగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఎందుకంటే మనకు వచ్చి ఏది కష్టమైనది కాదు, జస్ట్ మనం నేర్చుకుంటే మనకి ఈజీగా ఏదైనా ఈజీగా ఉంటుంది. ఓకే. సో మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి, మీకు ఈజీగా ప్రోగ్రామ్స్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.